మాస్ మహారాజ్ రవితేజ గారైతే బాక్స్ ఆఫీస్ వద్ద నాన్ స్టాప్ గా ఫ్లాప్లు అయితే చూస్తూ వస్తున్నారు. అయినా కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు, అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. అయితే రవితేజ గారు గ్యాప్ ఇవ్వడం లేదు కానీ గ్యాప్ తీసుకునేలా చేసింది ఒక ప్రమాదం. ప్రస్తుతం రవితేజ గారి కెరియర్ లో 75వ సినిమా చేస్తున్నాడు. మైల్ స్టోన్ లాంటి మూవీని అయితే మెమరబుల్ గా మార్చుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సంక్రాంతికి అయితే రిలీజ్ చేయాలని కూడా మూవీ మేకర్లు ప్లానింగ్ చేసుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకైతే భాను భోగవరపు దర్శకత్వం వహించాడు. రవితేజ గారు గత సంక్రాంతికి కూడా ఈగల్ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నాడు కానీ కుదరలేదు. అంతా కలిసి రవితేజ గారి మూవీనే పోస్ట్ పోన్ చేయించారు. దీంతో ఈసారి ఎలాగైనా సంక్రాంతికి రావాలని కూడా ప్రయత్నించాడు. బట్ ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగి గాయపడ్డాడు మాస్ మహారాజ్ రవితేజ. దీంతో 2 నెలల పాటు విశ్రాంతి అవసరమైంది. ఈ కారణంగా సంక్రాంతికి అయితే ఈ సినిమాను రిలీజ్ చేయడం అయితే కుదరలేదు. అందుకే సంక్రాంతి బర్న్ మిస్ చేసుకున్న ఈసారి ఉగాదికి అయితే ఖచ్చితంగా వస్తామని కూడా మూవీ మేకర్లు ధీమాగా ఉన్నారు. అయితే ఈసారి ఉగాది పండుగ ఈసారి మార్చి 30న వస్తుంది. అంటే రవితేజ గారి 75వ చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేస్తారనే మాట కూడా వినిపిస్తుంది.